అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతావ్. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఉర్సా పెట్టుబడుల మీద గడిచిన వారం రోజులుగా కొంతమంది ఊర్ర కుక్కల్లా ప్రచారం చేస్తున్నారు. ఎందుకు వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు? అటువంటి సునకానందం కారణంగా వారికి కలిగే లబ్ధి ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగే నష్టం ఏంటి అనే విషయంలో ఒకసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. దీనికి చాలా బలమైన కారణం ఉంది, బలమైన నేపథ్యం ఉంది. ప్రత్యేకించి ఇక్కడ ఉర్సా పెట్టుబడుల, టీసీఎస్ పెట్టుబడుల అనే విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా విశాఖపట్నం అభివృద్ధి మీద జరుగుతున్న దాడిగా దీన్ని చూడాలి. విశాఖపట్నం అభివృద్ధి చెందడం కొంతమందికి ఇష్టం లేదు. వారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో విశాఖ నగరం అనేది పూర్తి స్థాయిలో దెబ్బతినాలని కోరుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్ధిని ఎటు దెబ్బతీశారు సరే, ప్రత్యేకించి విశాఖపట్నం మీద వారికి ఉన్నటువంటి కక్ష ఏంటి అనే విషయాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే, ఆ పార్టీ 2014లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసినప్పుడు అడ్రస్ గల్లంతు చేశారు విశాఖ ప్రజలు. 2019లో 151 సీట్లు గెలుచుకున్నటువంటి సందర్భంలో కూడా విశాఖ నగరంలో చూసినట్లయితే సిటీ పరిధిలో 4 సీట్లు పూర్తి స్థాయిలో కోల్పోయారు. గాజువాకలో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడం కారణంగా అక్కడేదో మొక్కుబడిగా గెలవాల్సినటువంటి సందర్భం వాళ్ళకి క్రియేట్ అయింది. ఇక భీమిలి కాన్స్టిట్యున్సీలో చూసినట్లయితే టీడీపీ నుంచి వెళ్ళిన అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజు గెలిచారు. విశాఖపట్నం ప్రజలు ఏది చేసినా, ఎన్ని చెప్పినా కూడా ఆ పార్టీ వెనక నడవట్లే, ఆ పార్టీ వెనక నిలబడట్లే. ఇది వారిలో చాలా తీవ్రమైన అసంతృప్తికి దారితీసింది. అందులో భాగంగానే పరిపాలనా రాజధాని అనే ఒక డ్రామా ఆడి విశాఖ నగరంలో కనీస స్థాయి అభివృద్ధి కూడా జరగకుండా లేకుండా 5 ఏళ్ల పాటు కాలయాపన చేశారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇటు నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం మీద స్పెషల్ ఫోకస్తో ఉన్నారు. ప్రత్యేకించి నారా లోకేష్ గారు విశాఖపట్నం అభివృద్ధి మీద ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఆ దిశగా ఆయన అనేక స్టెప్స్ తీసుకుంటున్నారు. ఉర్సా లాంటి కంపెనీ కావచ్చు, టీసీఎస్ లాంటి కంపెనీ కావచ్చు, ఇవాళ విశాఖ నగరానికి వస్తున్నాయంటే అది నారా లోకేష్ గారు చొరవే కారణం అనే విషయంలో ఎవరు కాదనడానికి లేదు. కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ డ్రామా కంటే కూడా విశాఖ నగరాన్ని దెబ్బతీయాలనేటువంటి ఒక దారుణమైనటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఆ లక్ష్యంలో భాగంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం అనేది చాలా బాధాకరమైంది. ఇవాళ విశాఖపట్నం సిటీలో చూసినట్లయితే ఆ పార్టీకి నాయకత్వం లేదు ఇక్కడ. అందులో భాగంగానే కేసినేని నానిని తీసుకొచ్చి డ్రామా మొదలుపెట్టారు. ఆ తర్వాత రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్తో డ్రామా కొనసాగిస్తున్నారు. ఇవాళ విశాఖపట్నం సిటీలో ఉండి వీళ్ళాడుతున్నటువంటి డ్రామాలో పార్టిసిపేట్ చేయడానికి నాయకత్వం సిద్ధంగా లేదు. విజయనగరంలో ఉన్న బొత్స సత్యనారాయణ గారు, అనకాపల్లిలో ఉండే గుడివాడ అమర్నాథ్ గారు తప్పిస్తే విశాఖపట్నం నగరంలో ఆ పార్టీకి లీడర్షిప్ ఎక్కడుంది? ఎవరున్నారు ఆ పార్టీని నమ్ముకునే వాళ్ళ? కేవలం కేకే రాజు గారు, ఎమ్మెల్సీగా ఉన్న వరద కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు తప్ప ఇక్కడ కనబడేటువంటి బలమైన నాయకత్వం ఎక్కడా లేదు. అటువంటి సిచ్యువేషన్కి వాళ్ళు దిగజారిపోయారు. అయితే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఏ స్థాయిలో డ్యామేజ్ చేస్తుందనే అంశాన్ని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దామండి. ఇక్కడ 2 స్లైడ్స్ చూస్తున్నాం కదా, ఈ 2 కూడా వాళ్ళు సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేస్తున్నటువంటి స్లైడ్స్. ఇక్కడ ఒక 3 ఫొటోస్ని మనం చూస్తున్నాం అండి. బ్లాక్ అండ్ వైట్లో ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి వచ్చారు. ఇక్కడ వాళ్ళు ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఖచ్చితంగా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా కొన్ని నియమ నిబంధనలు విధించింది, కొన్ని కండిషన్స్కి లోబడి వాళ్ళకి భూ కేటాయింపుల దిశగా అడుగులు వేసింది. ఇవాళ ప్రభుత్వం చాలా కమిట్మెంట్తో ఉంటుంది కూడా. ఉండని పక్షంలో ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో వారు దానికి అవసరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. కానీ ఏదో ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి అంటారు కదా, అట్లాగా వాళ్ళు చేస్తున్నటువంటి హడావుడి ఏంటి? పెట్టుబడులు వాళ్ళకి తీసుకురావడం చేత కాదు, పెట్టుబడిదారులను ఒప్పించడం వారికి చేత కాదు. 5 ఏళ్ల కాలం అధికారం ఇచ్చిన తర్వాత ఏమీ చేయలేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో పండబెట్టారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదో బిక్కుమంటూ బతుకు జీవుడా అంటూ ఏదో రకంగా అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఈ టైప్ ఆఫ్ ప్రాపగండా, అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇటువంటి సిచ్యువేషన్ మనకు వస్తుందా? వాళ్ళు ఏమైనా క్రిమినల్సా? వాళ్ళ మీద ఏమైనా క్విట్ ప్రోకో కేసులు ఉన్నాయా? వాళ్ళు ఏమైనా 16 నెలల్లో జైల్లో కూర్చొని చెప్పుకూడదు తిన్నారా? వాళ్ళు ఏమన్నా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డంగా దోపిడీ చేశారా? అసలు వాళ్ళకి ఎందుకు ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ అనే క్వశ్చన్ అరైజ్ అవ్వాలి. పెట్టుబడిదారులు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. వాళ్ళ టీసీఎస్ లాంటి సంస్థ కూడా ఇలాంటి సందిగ్ధంలో పడాలి. అమ్మో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి రూపాయి భూమిని తీసుకోవడం కారణంగా మనకి ఇన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయా? ఇంత రకమైనటువంటి డిగ్రేడింగ్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందా? పొలిటికల్గా ఈ రకమైనటువంటి మనుషులు మనస్తత్వాలు ఉంటాయని టీసీఎస్ కూడా ఆలోచనలో పడాలి. ఇవాళ టీసీఎస్ని ఏం అనలేక వాళ్ళకి ₹99 భూమి ఇచ్చారు కాబట్టి వాళ్ళని ఏం అనలేక, ఎందుకంటే టీసీఎస్ లాంటి కంపెనీ మీద దాడి చేసినట్లయితే ఖచ్చితంగా తిరుగుబాటు వస్తుంది ప్రజల్లో అనే ఉద్దేశంతో ఇవాళ ఉర్సా కంపెనీని అడ్డుపెట్టుకుని
వీళ్ళకి నిజంగా రూపాయికి భూ కేటాయింపులు ఏం చేయలేదు, 99 పైసలకు కేటాయింపులు చేయలేదు. వాళ్ళకి ఏ రకమైనటువంటి కేటాయింపులు చేశారనేది ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. ఆ వివరాలన్నీ కూడా వేరే వీడియోలో మీకు ఎస్టాబ్లిష్ చేస్తాం. కానీ ఇవాళ ఈ రకమైనటువంటి దుష్ప్రచారంతో వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారు? ఇక్కడ మనం ఇంకో స్లైడ్లో చూసినట్లయితే ఊరు పేరు లేని ఉర్సాకు విశాఖలో అత్యంత కారు చౌకగా ఎకరం 99 పైసలకే ఇచ్చేశారట. ఉర్సాకు ఊరికే అనే ఇదొక స్లైడ్ వారు డెవలప్ చేశారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఆ రోజు జగతి పబ్లికేషన్స్కి ఏ ఎక్స్పీరియన్స్ ఉందని కొన్ని వందల కోట్ల పెట్టుబడులు అందులో పెట్టడానికి చాలామంది ముందుకు వచ్చారు. జగతి పబ్లికేషన్స్ ఏ రకమైనటువంటి బ్లాక్మెయిలింగ్ చేసింది, అలాంటి బిట్రోకోకి పాల్పడితే అన్ని వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి అన్న అప్పటికే కొన్ని 10 పత్రికలు నడిపిన అనుభవం ఉందా, 4 ఛానళ్ళు నడిపిన అనుభవం ఉందా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ తోటి ఆ రోజు ఆ రకమైనటువంటి పెట్టుబడులు జగతి పబ్లికేషన్స్కి వచ్చాయి? ఇలాంటివన్నీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఆన్సర్ చేయాలి, లేదా ప్రజలు క్వశ్చన్ చేసుకోవాలి. అంతే తప్ప ఊరకే ఇలాంటి దిక్కుమాలిన పోస్టులు పెట్టారు కదా అని షేర్లు కొట్టినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడ్రస్ లేకుండా పోయే ప్రమాదం అయితే పొంచి ఉంది. ఖచ్చితంగా ప్రజలు కూడా మేల్కొలుపుతూ ఆలోచించాలి. ఇక్కడ యువత సిచ్యువేషన్ ఏంటి, ఇక్కడ నిరుద్యోగులు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నారు, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే ఎలాంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి, కూటమి ప్రభుత్వం చేస్తున్న వాటిల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే, పొరపాట్లు ఉంటే ఖచ్చితంగా వాటిని సరిదిద్దాలి తప్ప వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క ఆలోచనకు కాలడ్డు పెట్టే వైఖరి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో, ముఖ్యంగా విశాఖపట్నం నగరం మీద రాజకీయ కక్షతో రగిలిపోతున్నారు. ఇలాంటి వాళ్ళ వైఖరిని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎండగట్టకపోతే మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా విశాఖ ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలంతా కూడా వైసీపీ చేస్తున్న ఈ దుష్ప్రచారం పట్ల ఖచ్చితంగా అప్రమత్తంగా అయితే ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. థ్యాంక్ యూ.